హాయ్ హలో గుడ్ మార్నింగ్ టు ఆల్. ఈరోజు గాయత్రీదేవి ఆవిర్భావం సందర్భంగా గాయత్రి మంత్రం చెప్పుకుందాం. ఓం భూర్భువస్వః తస్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోన ప్రచోదయాత్. తాత్పర్యం: ప్రణవమంత్రంగా భుహు భువః సువః అనే మూడు వాహృతులుగా ఉంటూ ఎవరు మన బుద్ధిని ప్రేరేపిస్తారో సమస్తాన్ని సృష్టించే ఆ జ్యోతిర్మయ రూపాన్ని ధ్యానిద్దాం. గాయత్రి మంత్రంలోని ప్రతి అక్షరం బీజాక్షరమని మహిమాన్వితమైనదని విఘ్నుల భావన. ఈ మంత్రం జపిస్తే సకల దేవతలను స్తుతించినట్లని పెద్దలసే సూచించబడింది. మంత్రంలోని ప్రతి పదానికి అర్థం చూడండి. భూ ఓం పరమేశ్వరుడు సర్వరక్షకుడు, భువ సత్స్వరూపుడు, భువః చిత్స్వరూపుడు, స్వహ ఆనంద స్వరూపుడు, తత్ అట్టి సచ్చిదానంద లక్షణయుక్తమైన పరమేశ్వరుడు, సవితుః ఈ సృష్టికర్త, వరేణ్యం సుఖస్వరూపుడగుటచే జీవులందరి చేత ఆరాధించబడేవాడు, భర్గః శుద్ధస్వరూపుడు, దేవస్య అట్టి అనేక దివ్య గుణములు కలిగిన దేవుని యొక్క దివ్య స్వరూపము, ధీమహి హృదయాంతరాలలో యహ ఆ పరమేశ్వరుడు, నహద్యః మా బుద్ధులను, ప్రచోదయాత్ సత్కర్మలయందు ప్రేరేపించి అభ్యయశ్రేయములు పొంద సమర్థం చేయుగాక అనేటండి అర్థము. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ఓకే, అందరికీ ధన్యవాదములు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.